మన స్వచ్ఛ మిల్క్ యూజ్ చేసే వాళ్ళందరూ దాని నుంచి వచ్చే పెరుగుతోటి చాలా హ్యాపీగా ఉన్నారండి. సో మనం కూడా ఈరోజు ఫామ్లో కుండలో పెరుగు తోడేద్దాం. పెరుగు తోడుకోవడానికి 5 to 6 hours పడుతుంది, మనందరికీ తెలుసు కదండి. సో ఒక 5 hours తర్వాత దీన్ని చూసి ఎలా వచ్చింది ఏంటి అనేది చూద్దాం. మార్నింగ్ పెరుగు తోడేసామండి, ఇప్పుడు 6 hours అయింది. ఒకసారి తీసి చూద్దాం ఎలా తోడుకుందో. కుండలో గడ్డ పెరుగు రెడీ అయిపోయిందండి. అను అక్క వచ్చింది, ఎలా వచ్చింది తన్నే అడుగుదాం. పొద్దున్న మా శ్వేత పాలు తోడేసిందండి. ఎంత థిక్గా ఎలా వచ్చిందో చూపిస్తాను అండ్ టేస్ట్ చూసి చెప్తా. సూపర్ ఉందండి, స్వీట్గా గట్టిగా చాలా బాగుంది. అండ్ ఈ వీడియో ద్వారా ఒకటి చెప్పాలనుకుంటున్నా అండి, ఎస్పెషల్గా స్వచ్ఛ మిల్క్ యూజ్ చేసి పెరుగు చేసుకుంటున్నారు కదా మన కన్జ్యూమర్స్, వాళ్ళకి ఒక్కొక్కసారి కొంతమంది కంప్లైంట్ వస్తుంది, పాలు బాగుంటున్నాయి కానీ పెరుగు కుదరట్లేదు మాకు ఇట్లా అని చెప్పి. ఇప్పుడు మీకు చూపించాం కదా మార్నింగ్ వేసింది, ఒక 6 hours తర్వాత పెరుగు తయారైందని చెప్పి. పెరుగు చేయడం కూడా ఒక చిన్న స్కిల్ లాంటిదండి, అంటే వేరేలా అనుకోవద్దు. మనం ఎంత తోడు తీసుకొని వేస్తున్నాము, ఎంత వేడి మీద వేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒక్కసారి చూసుకోండి. అండ్ పెరుగు అలాగే వస్తుందంటే మీరు వేసే తోడుని చేంజ్ చేయండి, అంటే వేరే ఫ్రెష్ పెరుగుతో ట్రై చేసి చూడండి.